అది మీరే పెట్టారు. ఈరోజు అనంతపురం పట్టణంలో సాయినగర్లోని పాత పావని హాస్పిటల్ విషయం మీడియాతో పాటు జిల్లా అధికారులతో పాటు ఈరోజు జిల్లా ప్రజలందరికీ తెలిసిన విషయమే. గత 6 నెలల నుంచి జరుగుతున్నటువంటి గలాటాలన్నీను మీ అందరికీ తెలుసు. నవంబర్ 23వ తారీఖున ఆ బిల్డింగ్లో గలాట, తర్వాత మా పైన క్రిమినల్ కేసు, అటెంప్ట్ మర్డర్, ఆర్మ్స్ యాక్టెంట్లో నవంబర్ 24వ తారీఖున మేమంతా దాదాపు 15 మంది రిమాండ్కి పోయిన విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా 4 రోజుల క్రితం మరీ 3 కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. ఓకే, ఇదంతా బాగుంది. ఇదంతా పక్కన పెడితే ఒక పక్క పోలీసులు ఏమో పార్ట్నర్ల మధ్యలో గొడవ వచ్చిందని చెప్పని క్రిమినల్ కేసులు పెట్టి ఇప్పటికీ రిమాండ్కి పంపిస్తున్నారు ఇంకా ఏరి. మరో పక్క ఏమో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నాకు జిల్లా ఫైర్ ఆఫీసర్ వాళ్ళు ఫైర్కి అప్లై చేస్తే మేము రిమాండ్కి పోయిండే కాలంలో నవంబర్ 24వ తారీఖు మేము రిమాండ్కి పోతే డిసెంబర్లో ఫైర్ ఎన్ఓసికి రికమెండ్ చేస్తాడు జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి గారు, లింగమయ్య గారు. మాకు ఆశ్చర్యమైంది. ఒక పక్క మీడియా సాక్షిగా పోలీసు వాళ్ళు బిల్డింగ్ పగలగొట్టినారని చెప్పని క్రిమినల్ కేసు పెట్టి మమ్మల్ని 65 రోజులు రిమాండ్కి పంపిస్తే పగిలిపోయిన బిల్డింగ్కి ఎన్ఓసి పంపించేది ఒక జిల్లా ఆఫీసర్ అయ్యి ఇంత కింద ఆశ్చర్యకరమైన విషయం నాకు అర్థం కాలే. ఒకవేళ రాజకీయ పలకబడు ఇంకో ఏదైనా ఆమ్యాలుంటే, ఏదైనా సెట్ బ్యాక్స్ లేకుండానో, ఏదైనా ఒక పాయింట్ తక్కువ ఉంటేనో, ఒక మోటార్ తక్కువ ఉంటేనో మామూలు బిల్డింగ్కి రికమెండ్ చేస్తే అది ఓకే. ఈరోజు జిల్లాలోనే ఒక సమస్యాత్మకమైన ఒక సమస్య వచ్చినప్పుడు, 4 పార్ట్నర్లు వచ్చిన మధ్యలో సమస్య వచ్చినప్పుడు, క్రిమినల్ కేసులు పెట్టుకున్నప్పుడు, జైలుకి పోయినప్పుడు, బిల్డింగ్ పగిలిపోయినప్పుడు, పగిలిపోయిన బిల్డింగ్కి ఎవరో క్లర్కో సూపరింటెండెంటో రికమెండ్ చేసేది వేరే, కానీ ఒక జిల్లా ఆఫీసర్ అయ్యి ఇదంతా బాగుంది బిల్డింగ్, ఏ సమస్య లేదు అని చెప్పని కనీసం ఓనర్షిప్ సర్టిఫికేట్ అని బిల్డింగ్ ఎవరిది నడుకోకుండా శ్రీనివాస హాస్పిటల్ పేరు మీద రికమెండ్ చేసినారంటే ఇంకా నా బాధ ఎవరికి చెప్పాలని అడుగుతున్నా. అసలు ఈరోజు డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతుందా ఈ జిల్లాలోనా, ఈ రాష్ట్రంలోనా నేను అడుగుతున్నా ఈరోజు. మరి నా బాధలు అధిక ఎస్పీ గారికి చెప్పినా, కలెక్టర్ గారికి చెప్పినా, ఇంకోరు చెప్పినా కూడా ఈరోజు తీరడం లేదే. ఒక పక్క పోలీసులు కేసులు పెడతారు, మరో పక్క ఫైర్ వాళ్ళు ఎన్ఓసి ఇస్తారు, మరో పక్క డిఎంహెచ్ఓ గారు టెంపరీ రిజిస్ట్రేషన్ ఇచ్చారంట. ఇది ఎలా సాధ్యమో నాకు అర్థం కాలే. ఒక సామాన్య వ్యక్తి రాత్రిపూట్లు 10 గంటలు నడిచి వచ్చే పోలీసు కానిస్టేబుల్ పెట్టుకుని అడుగుతాడు, ఎవరయ్యా నువ్వు అంటే, సార్ పలా ఇట్లా అన్నీ కూడా నీ ఆధార్ కార్డు చూపి అంటాడు. అది మినిమం. నేను ఒక అడ్వకేట్, డాక్టర్నో, లాయర్నో, ఇంకోటి అంటే ఏదైనా ఆధార్ కార్డు చూపి అంటారు ఎవరన్నా. కానీ ఒక అంత పెద్ద 6 అంతస్తుల బిల్డింగ్కి ఎన్ఓసి ఇచ్చేటప్పుడు అరే బిల్డింగ్ ఎవరిది అని ఒక మినిమం అడగాలి కదా. నేను వేరే మాట అడగడం లేదు, దానికి సెట్ బ్యాక్స్ ఉన్నాయా, ఇంకోటి ఉన్నాయా, మోటార్లు ఉన్నాయని మాట్లాడడంలే. ఈ బిల్డింగ్ ఎవరిదయ్యా అని అడగాలి కదా. మరి డిఎంహెచ్ఓ మేడం గారు ఇంతవరకు పర్మిషన్ ఇచ్చారు లేదో నాకు తెలియదు. మరి ఫైర్ అయితే మొన్ననే 3 రోజుల క్రితం శాంక్షన్ చేశారు. మరి జిల్లా ఫైర్ ఆఫీసర్ని అడిగితే ఏమంటాడు తెలుసా ఆయన, సార్ ఏం సార్ కనీసము టైటిల్ అనేది చూడుకోకుండా, బిల్డింగ్ ఎవరిదని తెలుసుకోకుండా మీరు పర్మిషన్ ఇచ్చినారు, ఇంతగా గలాటు జరుగుతుంది, అనంతపురంలో మీడియాలో చూసినారు, పేపర్లో వచ్చింది, కేసులు పెట్టుకున్నారు అంటే నాకు సంబంధం లేదండి సత్యనారాయణ రెడ్డి గారు, ఎవరు బిల్డింగ్ ఎవరు అడిగినా కూడా నేను ఫైర్ ఎన్ఓసి ఇస్తాను అంటాడు. ఇది నాకు ఆశ్చర్యకరం. ఇది కావాలంటే ఆయన మాటల్లో ఆయన మాట్లాడిన మాటలు వినండి ఒకసారి, ఏం చెప్తాడు అతను అనేది. జిల్లా ఫైర్ ఆఫీసర్ గారు ఏమంటాడు, ఎవరు బిల్డింగ్ అప్లై చేసినా మరి ఇంక ఇది నాకు అర్థం కాలేదు. దీనిపైన దీనికి మీడియా సమాధానం చెప్తుందా, జిల్లా అంతరాంగం చెప్తుందా, లేదా ఈ జిల్లాలో ప్రజాప్రతినిధులు లేదా మంత్రి గారు దీనికి సమాధానం చెప్తారో నాకు అర్థం కాలేదు. ఒకసారి వినండి ఆయన మాటలు. హలో, సత్యనారాయణ రెడ్డి గారు చెప్పండి సార్. ఇది సాయినగర్ లో ఓల్డ్ పావని హాస్పిటల్ బిల్డింగ్ ఉంది కదా. అవును, అది శ్రీనివాస హాస్పిటల్లో ఫైర్ ఎన్ఓసికి అప్లై చేసి మీరు రికమెండ్ చేశారంట కదా సార్. అంత గలాడు జరుగుతుంటే జిల్లా అంతా, స్టేట్ అంతా తెలుసు కదా సార్. అది అంటే ఇప్పుడు దాంట్లో మేము బిల్డింగ్ ఓనర్షిప్ కి మాకు సంబంధం లేదండి. అది ఓన్లీ
ఫైర్ సేఫ్టీ ఉందా లేదా చెప్పడం వరకే. మాకు దాంట్లో ఓనర్షిప్ కి మాకు సంబంధమే ఉండదు. అవును సార్, ఎవరు ఊర్లో ఉండే వాళ్ళ బిల్డింగ్ కి ఈ రోజు నేను ఫైర్ అప్లై చేసి ఇస్తారా మీరు? ఎట్లా ఎవరైనా వేరే బిల్డింగ్, ఏ బిల్డింగ్ అన్నా ఊర్లో వాళ్ళు ఎవరి బిల్డింగ్ కూడా నేను ఫైర్ అప్లై చేసి ఇస్తారా మీరు? ఆన్లైన్ లో అప్లై చేస్తే మేము ఎస్ఎనో చెప్పాలి మాకు. ఎవరికైనా అంటే అసలు డాక్యుమెంట్ చూడకనే ఇస్తారా సార్ ఫైర్? మేము డాక్యుమెంట్లు ఏం చూడమండి, మాకు ఆన్లైన్ లో వచ్చిన దాని మీద మేము రెస్పాండ్. నేను ఇచ్చేవాడిని కాదు, నేను ఐఎమ్ ఓన్లీ ద ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్. అదే రికమెండేషన్ సార్ నేను చెప్తాను. ఇప్పుడు అంత గలాట జరిగింది, మీడియాలో వచ్చింది, కాదు సార్ పేపర్ లో వచ్చింది, క్రైమ్ జరిగిందా? విన్నారు కదా. ఇంకది ఇది నాకు ఆశ్చర్యం. అందుకోసమనే జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు కంప్లైంట్ ఇచ్చాను. ఇమీడియట్గా దీనిపైన చర్య తీసుకొని ఆ ఫైర్ క్యాన్సిల్ చేయమని, అదే విధంగా ఈరోజు డిఎంహెచ్ఓ గారికి కూడా కలెక్టర్ ద్వారా కంప్లైంట్ ఇచ్చాం. ఆ బిల్డింగ్ లో శ్రీనివాస హాస్పిటల్ కానీ మిగతా వాళ్ళకి కానీ నేను పార్ట్నర్ని కాబట్టి నా సంతకం లేకుండా ఎవరికి కూడా ఏ పర్మిషన్ ఇవ్వద్దండి. ఒకవేళ పర్మిషన్ ఇస్తే రేపు పొద్దున చట్టం దృష్టిలో మీరు దోషులు అవుతారు, మీరు కోర్టుకి లైబుల్ అవుతారని చెప్పని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా మున్సిపల్ కమిషనర్ కూడా ఈ రోజు పొద్దున్నే గ్రీవెన్స్ లో కంప్లైంట్ ఇచ్చి వచ్చినాము. ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికి వేరే వాళ్ళకి ఇవ్వకూడదు, మా సంతకం లేకుండా అని చెప్పి ఇచ్చి వచ్చినాము. మరి దీనిపైన ఇంత జరుగుతున్నా కూడా ఏదో మేమేదో దౌర్జన్యం చేసినట్ల ఈ రోజు అందరూ వాళ్ళంతా క్రియేట్ చేస్తారు. ఇప్పటికన్నా ఈ అనంతపురం పట్టణ ప్రజలు, అనంతపురంలో చాలా మేధావులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, ప్రజాస్వామ్యవాదులు ఉన్నారు, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, అన్ని ప్రజా సంఘాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఈ నిమిషానికన్నా కనీసం స్పందించాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ముఖ్యంగా సార్ ఈ రోజు జిల్లా అధికారులు చేసి ఇటువంటి పనులందరికీ ఈ రోజు ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుందని చెప్పి నేను ఈ రోజు ఈ అనంతపురం ఎమ్మెల్యేకి, మంత్రులకి, అందరికీ ప్రజాపతులు కూడా తెలియజేస్తాను. మీరు కూడా స్పందించండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏమో చెప్తున్నారు, నేను ఖచ్చితంగా నిజాయితీ పరిపాలన అందిస్తున్నామని. మరి ఈరోజు జిల్లా అధికారులు చేస్తానేది ఏంటి సార్? ఇంత గలాడు చేసి క్రిమినల్ కేసులు పెట్టిండే బిల్డింగులకే, పగిలిపోయిండే బిల్డింగులకే ఒక జిల్లా ఆఫీసర్ ఎన్ఓసి ఇస్తాడంటే, ఒక డిఎంహెచ్ఓ గారు రికమెండ్ చేస్తారంటే ఇంతకిన్నా ఘోరమైంది ఇంకేమన్నా ఉంది అని అడుగుతాండా. సామాన్య ప్రజలు ఈ రోజు బతికేకుంది అని అడుగుతాండా. కాబట్టి దయచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, నిజాయితీగా ఉండండి. జిల్లా ఆఫీసర్లు అందరూ నిజాయితీని, నీతిని కాపాడమని చెప్పి మరొక్కసారి మిమ్మల్ని అందరినీ నేను హృదయపూర్వకంగా మీ అందరికీ మీడియా సాక్షిగా తెలుసుకుంటున్నా సార్.